కౌలు రైతులను మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులను మర్చిపోయిన ప్రభుత్వం, కాపు ఆలడిస్తున్న ప్రభుత్వం, కాపు ఆలడిస్తున్న ప్రభుత్వం, కాపు ఆలడిస్తున్న ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, రైతులో మట్టి పూడికి తీయని ప్రభుత్వం, ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, ఆత్మహత్య రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆత్మహత్య రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆత్మహత్య రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, బలైన ఆత్మరంగా, బలైన ఆత్మరంగా. కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వం, పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వం, వ్యవసాయ యాంత్రీకరణ లేని ప్రభుత్వం, భారతం ముక్త కూడా ఇవ్వలేని ప్రభుత్వం, భారతం ముక్త కూడా ఇవ్వలేని ప్రభుత్వం, భారతం ముక్త కూడా ఇవ్వలేని ప్రభుత్వం. Sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Assigned Lands Provisional Transfer Amendment Bill 2024. Lands Provisional Amendment to be introduced. Those who are for this, వ్యవసాయ యాంత్రీకరణ నిలిపేసిన ప్రభుత్వం, వ్యవసాయ యాంత్రీకరణ నిలిపేసిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వని ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం. Provisional Transfers Amendment Bill 2024 be taken into consideration. పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వం, ధాన్యం కొనలేని అసమర్థ ప్రభుత్వం, ధాన్యం కొనలేని అసమర్థ ప్రభుత్వం. సార్, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఒక చట్టం ఉండేది, ప్రిన్సిపల్ యాక్ట్ 77లో వచ్చినటువంటి భూమి లేని నిరుపేదలకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమి అమ్ముకోవడానికి కానీ ఇతర ట్రాన్స్ఫర్ సేవ చేయడానికి కానీ వీలు లేకుండా ప్రొహిబిషన్ ఉండేది. దాని మీద ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అంటాం దాన్ని. ఇప్పుడు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరినీ గుర్తించి 32 లక్షల ఇళ్ల స్థలాల్ని మనం పేదలకు ఇచ్చాము. ఈ 32 లక్షల ఇళ్ల స్థలాలు